హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. షాబాద్ ఈ పేరు వినే ఉంటారు కదా. అండ్ ఇక్కడ కొన్ని అంటే 2 ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా రాబోతున్నాయని చెప్పేసి కూడా వింటూ నిన్నాం. ఒకటి సీతారాంపూర్, ఇంకొకటి చందనవల్లి. మరి రెండిట్లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళకి చేయడం కరెక్టా కాదనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. సో దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు 30 yearsగా ఇండస్ట్రీలో ఉంటూ సర్వీస్ అందిస్తున్నటువంటి వ్యక్తి, అలాగే ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అనేటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. షాబాద్లో కూడా సీతారాంపూర్ అలాగే చందనవల్లి ఈ 2 కూడా ఇండస్ట్రియల్ పార్క్స్. ఇక్కడ కూడా రాబోయేటువంటి రోజుల్లో బాగుంటుంది అనేటువంటి మాట వినిపిస్తుంది, కానీ మాకు క్లారిటీ లేదు. బాగుంటుంది అనే వేరులో ఒక నమ్మకం వినడం వేరు, ఖచ్చితంగా వస్తుందని మేము నమ్మడం వేరు. సో మరి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేదా వద్దు వేరేది ఏదైనా చూసుకుంటే బెటర్ అంటారా? ఈ ఇండస్ట్రియల్ జర్నీ బాగా రీసెర్చ్ చేసేటారు సౌజన్య. మీకు ఏమైనా సపరేట్ కంటెంట్ రైటింగ్ టీమ్ ఉందా? ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము తెప్పించుకుంటే ఎక్కడి నుంచి అయినా, దేని గురించి అయినా. ఎందుకంటే మార్కెట్లో హాట్ సబ్జెక్టులు, డిమాండ్ ఉన్న సబ్జెక్టులు మీరు అన్నీ అడిగేస్తున్నారు. మీడియం అంటే అంతే కదా, ఎక్కడెక్కడ హాట్ టాపిక్స్ ఉందో అదే కదా కాన్సన్ట్రేట్ చేయాలి. మీతో మాట్లాడితే యాంకర్లతో మాట్లాడిన కొద్ది కష్టమే. స్పీకర్లు మరి ఫస్ట్ టైం వచ్చాడు, రెండోసారి రాడు. అదే ఓకే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మెడికల్లో మీరు చూసుకుంటే ఒకప్పుడు MBBS చదివితే చాలు, తర్వాత MD, దాని తర్వాత స్పెషలైజేషన్ PhD, దాని తర్వాత కార్డియాలజీ వేరు, ఆన్కాలజీ వేరు, గైనకాలజీ వేరు. ఒకప్పుడు అన్ని RMP డాక్టర్ చూసుకున్నాడు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు, మీరు అంటే నాకంటే ముందే పుట్టి అమ్మమ్మ కదా, సుమా టైప్లో కాదు. ఇప్పుడు మేము పుట్టి ఇప్పుడు ఈ టైంలోనే మాకు ఆంకాలజీ అని, పల్మనాలజీ, సో ఇవన్నీ మాకు తెలుస్తున్నాయి. అప్పుడు అంటే మీరు అన్నట్టు మీరు RMP డాక్టర్స్ వరకే చూసి ఉండొచ్చు. రైట్. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియా చూస్తున్నారు, ఇండియాలో హైదరాబాద్ని చూస్తున్నారు. దీనికి ఎందుకు చూస్తున్నారు అనేది ఫస్ట్ మనం హైదరాబాద్ని ఎందుకు చూస్తున్నారు? ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు అన్నీ. ఇప్పుడు మనం ఓవరాల్ ఎంత స్పీడ్ వెళ్తామో తెలుసా? కార్లో 120 లిమిట్ పెట్టారు కదా, 120 పెట్టారు. అంతకుముందు మన బంజారాహిల్స్ ఎంత నడుపుతాం? 30 కిలోమీటర్ కూడా నడపలేం. 30 స్పీడ్ కూడా కష్టమే. అంటే మీరు 100 కిలోమీటర్ కావాలంటే గంటలు వచ్చేస్తారు ఆ రోడ్ ఎక్కితే. సిటీలోనే వెయిట్ అవుతుంది. సో రెండోది ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇదంతా ఒక రీజన్ అయితే, మీకు తెలియని రీజన్ చెప్తాను, లేకపోతే మీరు తెలుసుకోవాల్సిన రీజన్. హైదరాబాద్ న్యాచురల్ కాలమిటీలో ది బెస్ట్ టెంపరేచర్ అంటే వేడి కానీ చల్లదనం కానీ తేమ ఉండదు గాలిలో. ఇప్పుడు వైజాగ్ కానీ, చెన్నై కానీ, బాంబే వెళ్తే తేమ ఉంటుంది, హ్యూమిడిటీ అంటాం, బంకలాగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఏసీ బయటికి వెళ్ళాను, 5 నిమిషాలు మొత్తం తడిసిపోతాయి బట్టలు. అంత తడిస్తే పర్లేదు, చిరాకు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఇరిటేషన్ లాగా. ఆ విధంగా మనం చాలా బెటర్. ప్లస్ మనం అన్ని హిల్స్లో ఉన్నాం. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్, నందగిరి మీరు చూసుకుంటే దానివల్ల మనకి సునామీలు, తుఫాన్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నాకు తెలిసి పుట్టిన దగ్గర పెద్దగా ఏమి రాలేదు, రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సునామీ రావాలంటే కష్టం కదా, హైదరాబాద్ రాదు. నెక్స్ట్ యూజర్ ఫ్రెండ్లీ, కంప్యూటర్లో వాడతాం యూజర్ ఫ్రెండ్లీ అంటే ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా మన దగ్గర బతికేస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మన దగ్గర కొన్ని భాషలు, చెన్నైలో హిందీ వచ్చినట్టు బతకలేడు, అక్కడ హిందీ రాదు, అక్కడ దే ఆర్ అగైన్స్ట్ యాంటీ టు హిందీ రీజన్ ఏదైనా. నార్త్కి వెళ్ళామని కాబట్టి ఇంగ్లీష్ రాదు, హిందీ మాట్లాడతాడు. మన దగ్గర అన్ని భాషలు మాట్లాడతాడు, ఉర్దూ, ఇంగ్లీష్, రాజస్థానీ, గుజరాతీ, అన్ని కేటగిరీలు ఉన్నాయి. కొన్నాట్లో గుజరాతీ గల్లీ, మార్వాడి గల్లీ అని గల్లీలు కూడా ఉన్నాయి. సో దీంతో ప్రైసింగ్ ఉంటే ఆల్రెడీ తక్కువ ప్రైసింగ్ మన దగ్గరే ఉంది. అండ్ ఎక్కడో విన్నాను నేను, ఓవర్ హైయర్ చేశాను ఏంటంటే, హైదరాబాద్ ఈజ్ లైక్లీ టు బి మేడ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అది గానైతే పట్టిందల్లా బంగారమే. ఓకే, 30 రాష్ట్రాలు ఉంటే ఢిల్లీ తర్వాత మంది ఎన్నుకుంటున్నారు, ఎన్నుకునే ఛాన్స్ ఉన్నాయి. అదేవిధంగా లేదా యూనియన్ టెరిటరీ. ఈ రెండో ఏమంటే ఎలివేషన్, ప్రమోషన్ వచ్చినట్టే. పెళ్ళైన తర్వాత మదర్ లాగా ప్రమోషన్ వస్తుంది కదా, ఫాదర్ లాగా ప్రమోషన్ వస్తుంది కదా, అట్లా హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు, అంటే మెట్రోపాలిటన్ స్థాయి దాటిపోతుంది. అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే అన్నారో మీరు, షాబాద్ అనేది ఇప్పుడు బెంగళూరు హైవే ఒకటి
కాన్సెప్ట్ బాగా నడుస్తుంది, ముంబై హైవే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఈ షాబాద్ అనేది ట్రయాంగిల్ ఏరియాలో ఒక సైడ్కి ఉంటుంది. మెయిన్ సిటీ నుండి 50-55 కిలోమీటర్ దూరంలో ఉంది మెయిన్ సిటీ నుండి. ఓఆర్ఆర్ నుండి మేబీ హాఫ్ అన్ అవర్ జర్నీ. ఇక్కడ ఏంటంటే చందనవల్లి సజ్జు ఇండస్ట్రియల్ జోను సీతారాంపూర్ అనేది దాదాపు 3600 ఎకరాలు వస్తున్నది. అందులో అదానీ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఆల్రెడీ 40-50 ఏకర్స్ ఈచ్ కంపెనీలకు తీసుకున్నారు. దాదాపు నాకు తెలిసి 300-400 కంపెనీలు అక్కడ దే ఆర్ గోయింగ్ టు కమ్. ఆ కంపెనీలు వచ్చాయండి. నేను ఒక 3 years బ్యాక్ షాబాద్ వెళ్ళినప్పుడు ఒక రోడ్డు ఒకటే ఉండేది. రోడ్డుకి లెఫ్ట్ రైట్ ఏమి ఉండవు. మీరు ముంబై హైవే వెళ్తే రోడ్డుకి లెఫ్ట్ రైట్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. సంగారెడ్డి దాకా కూడా ఆల్మోస్ట్ రోడ్డు ఫుల్ అయిపోయి ఉంటుంది, ఖాళీ ఉండదు. బెంగళూరు హైవే ఆల్మోస్ట్ ఫుల్ అవుతుంది. షాబాద్ దగ్గర 0 ఉండేది. నేను లాస్ట్ వీక్ ఒక 2 weeks బ్యాక్ వెళ్ళాను. రోడ్స్ ఆర్ ఆక్యుపైడ్. అంటే 3 సంవత్సరాల్లో ప్రైస్ ఆల్మోస్ట్ డబల్కి వచ్చేసింది. అంత రేటు పెరిగినప్పుడు కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరలో కనుక తీసుకుంటే కొన్ని వెంచర్లు చూసి వచ్చాను, మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ 20 నుండి 25 వేలలో దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు కాబట్టి మెయిన్ రోడ్. ఇంకా కొద్ది లోన్కి వెళ్తే 15-20 వేలలో దొరుకుతుంది. అంటే చాలా 50 కిలోమీటర్స్ అనేది ముంబై హైవే 35-40 వేలు అమ్ముతున్నారు రోడ్ సైడ్. బెంగళూరు హైవే కూడా ఇంచుమించు 30,000-35,000 హెచ్ఎండి డిటీసీ పైన. ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీలో రోడ్ సైడ్ కొనుక్కుంటారో అప్రిషియేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. 5 నుండి చాలా మంది బిల్డర్స్, డెవలపర్స్ ఏం చెప్తారంటే 2 సంవత్సరాల్లో డెవలప్ అయిపోద్ది, 3 సంవత్సరాల్లో డెవలప్ అయిపోతుంది. నో, మినిమం 5 to 6 years. రూల్ ఆఫ్ 70-10 లా ఉంది ఒకటి. సో వర్స్ట్ కేసులో 5 to 6 yearsలో 120% డబుల్ అవుతుంది. 10 yearsలో 5 times అవుతుంది. అది రికార్డ్ మన అనాలిసిస్ చేస్తాం. ఎవ్రీ వీక్ అప్డేట్ వస్తాం మనకి. ఈ ఇండస్ట్రీ కానీ మొత్తం మనం 300, 400, 500 ఇండస్ట్రీలు కనుక వస్తే అక్కడ చూడండి, మిగతా అన్ని ఆటోమేటిక్ మన ఇండస్ట్రీ అన్నీ వచ్చేస్తాయి. షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్, సినిమా హాల్, పెట్రోల్ పంపులు, ఇంకా హాస్పిటల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్ అన్నీ వచ్చేస్తాయి. అది వచ్చిందంటే కొన్ని వేల మంది, లక్షల మంది ఉండడం వస్తాయి. ఇప్పుడు ఇండస్ట్రీ అంతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. 3,600లో 550 ఇండస్ట్రీస్ వచ్చాయనుకోండి. ఈచ్ ఇండస్ట్రీ 3,000, 4,000, 5,000 మంది ఉంటారు. ఎంత ఎంప్లాయ్మెంట్ అయిపోయిందో మనకి. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు 2 లక్షలు అనుకోండి, షాద్నగర్లో 10 లక్షల మంది ఉంటారు. ఎందుకంటే ఈచ్ ఫ్యామిలీ 4 భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఉంటే 5 మంది వేసుకుంటే 10 లక్షల మంది. 10 లక్షలు అంటే ఒక సిటీ. సో దానివల్ల ఇప్పుడు అక్కడ రేట్స్ తక్కువ ఉన్నాయి. పొల్యూషన్ కూడా కంపారిటివ్లీ ఇప్పుడు తక్కువనే ఉంది. గ్రీనరీ బాగుంది. అప్కమింగ్ 100 feet రోడ్ ఫేసింగ్, 150 రోడ్ ఫేసింగ్ ప్లానింగ్ ఉంది అది. సో అక్కడ కొనుక్కునే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ చెప్పేదంటే ఇవాళ కొంటే రేపు అప్రిషియేట్ అవ్వాలి అనుకుంటే అది రైట్ ఏరియా కాదు. మీరు ఓపిక, కోరిక, నేను చెప్తాను రియల్ ఎస్టేట్ చేయాలంటే ఓపిక, కోరిక, తీరిక 3 ఉండాలి. ఓపిక, కోరిక, తీరిక. 3 ఏది లేకపోయినా ఫెయిల్ అవుతారు. అటర్ ఫెయిల్యూర్ అవుతుంది. మన సినిమా వచ్చే టాప్ స్టార్ సినిమాలో ఫెయిల్ అయినాయి మొన్న లాస్ట్ వీక్. ఓపిక, కోరిక, తీరిక. సో అది ఉంటే మాత్రం రియల్ ఎస్టేట్లో యూఆర్ గోయింగ్ టు రాక్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు నేను చాలా మంది చెప్పాను, మ్యారేజ్ అవగానే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎంత ఎక్స్పెక్ట్ అయినా పిల్లలు పుట్టడానికి 1 year పడుతుంది. ఈ ఇండస్ట్రీలో ఈ ఏరియాస్ నేను చెప్పిన ఏరియాలో పెట్టుకుంటే కనుక డెఫినెట్గా అప్రిషియేషన్ అనేది బాగుంటుంది. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే పీపుల్, ఇన్వెస్టర్స్ కెన్ కాంటాక్ట్ us. We'll definitely give them and ensure that their investment is safe. అండ్ నాకు రిఫరల్స్ బాగా వస్తున్నాయి కస్టమర్ దగ్గర నుండి. అంటే ఒక్కసారి కొన్ని కస్టమర్ ఫ్యామిలీ కన్సల్టెంట్ లాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. All over world we are getting calls. Okay. Thank you so much for spending your valuable time with us, Nanda.